హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే పిగ్గీలో అలొకేషన్ అందరికీ అంటే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాను 50% అని చెప్పాను కదా. సో స్టార్ట్ చేశాను. మిగతా ఎవరికన్నా రాకపోతే కనుక ఈ వీడియో కింద అయినా సరే మీ పిగ్గీ ఐడి అనేది పెట్టండి. నా కింద జాయిన్ అయ్యే రోజు చెక్ చేసుకొని వాళ్ళకి రావాల్సిన వాటా వాళ్ళకి పంపించేస్తాను. మాక్సిమం పీపుల్కి పంపించాను. ఇంకొంతమంది ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. అది అంటే నాకు తెలుస్తుంది కదా ఎంతమంది పంపించారు ఏంటి అనేది. సో వాళ్ళు ఎవరికైనా రాకపోతే కనుక వాళ్ళ కింద కమెంట్లో పిగ్గీ ఐడి పెట్టండి. సో వాళ్ళకి ఎంత రావాలో వాళ్ళకి ఆ వాటా అనేది వాళ్ళ వాటా వాళ్ళకి పంపించేస్తాను. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే కనుక రోర్ కార్ ఏజ్ ఆఫ్ డైనో మినీకి సంబంధించి మనం ఈ మధ్యకాలంలో చేశాము. సో దానికి సంబంధించి కొంతమంది కమెంట్స్ చేశారు. నాకు నా దృష్టికి వచ్చిన 3 రోజుల నుంచి కమెంట్ చేశారు. బట్ నాకు కుదరలేదు చేయడానికి. బట్ ఈరోజు నేను ఫ్రీ చేసుకొని చేస్తున్నాను. సో ఆ కాయిన్స్ ఎలా విత్డ్రా చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి. సో బేసిక్గా మీరు ఇక్కడికి వస్తే కనుక మీకు ఒక ఛాలెంజ్ అనేది రన్ అయింది మొండి వరకు, ఒక 4-5 డేస్ బ్యాక్ వరకు అయిపోయింది. దాంట్లో నేను చాలా చేశాను. బట్ అక్కడ ఒక 1000, ఇక్కడ ఒక 200. సో టోటల్గా 1200 వరకు నాకు ఆ రోర్ ఒక టోకెన్స్ అయితే వచ్చాయి. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటంటే డైలీ లాగిన్ అయ్యేందుకు ఒకసారి నేను గోల్డ్ కొన్నాను అనమాట. దానికి కానీ ఇలా కొన్ని వచ్చాయి. సో దాని నుంచి వచ్చిన వీటిని ఎలా విత్డ్రా చేసుకోవాలి అని అడుగుతున్నారు చాలామంది. సో క్లియర్గా చెప్తాను చూడండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ మీరు రిడెంప్షన్లో ఉంది కదా, ఈ రిడెంప్షన్లోకి వస్తే మీకు ఇక్కడ చాలా హెవీగా వాడు రేట్ చాలా తక్కువ ఉంది. రేట్ చాలా అంటే చాలా తక్కువ ఉందన్నమాట. సో మీరు ఏం చేస్తారు అని అంటే ఇక్కడ అమ్ముకునే బదులు ఇక్కడ అమ్ముకుందామన్నా కూడా చూడండి. ఇప్పుడు నా దగ్గర 1000 ఉన్నాయి కదా, 1000 అమ్ముకుంటే $8 వస్తున్నాయి. ట్రాన్సాక్షన్ కాస్ట్ $2 అవుతుంది. సో మీరు ఇలా చేయకండి. మీరు ఇలా చేస్తే జస్ట్ అప్పటికప్పుడు చేసుకొని అమ్మేసుకొని వెళ్ళిపోయినట్టు ఉంటుంది. సో మీకు రేపు ఫ్యూచర్లో మంచిగా ఒక రేటు పెరిగినా కూడా మీరు ఎక్కువ డబ్బులు వచ్చి కోల్పోతారనమాట. సో ఇలా చేయడం వల్ల చాలా లాస్ అవుతారు. సో అలా కాకుండా మీరు ఏం చేస్తారు అని అంటే, మీరు బేసిక్గా మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఎర్నల్ సెక్షన్లో మీరు ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ చూసారు, ఇది ఎక్స్టీరియో వాలెట్ చెక్ ఇన్ ఇది చేసే ఉంటారు. సో మీరు ఏం చేస్తారు అని అంటే, మీరు సింపుల్గా మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే, మీరు ఇక్కడికి ఇలా రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, ఒకసారి చూడండి, చెక్ చేయండి. మీరు ఎక్స్టీరియో వాళ్ళకి రండి, app.exterior.ioలోకి వచ్చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అక్కడ ఆల్రెడీ కనెక్ట్ చేసి ఉంటారు కాబట్టి దీన్ని మీరు ఏం చేస్తారు అని అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గేమ్ సెక్షన్లోకి రండి. ఆ గేమ్ ఉంది కదా, గేమ్ సెక్షన్లోకి వచ్చి ఇక్కడ గేమ్ అసెట్స్ ఉంది కదా, ఈ అసెట్స్లోకి రండి. ఈ అసెట్స్లోకి వచ్చిన తర్వాత మీకు అసలు ఎంత ఉంది ఏంటి అనేది క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. అంటే మీ అకౌంట్లో అక్కడ ఎంత ఉంది ఏంటి అనేది క్లియర్గా రోర్ కాయిన్స్ ఇక్కడ కూడా చూపిస్తాయి. ఎందుకంటే ఈ వాటి మనం లింక్ చేసాం కాబట్టి. చూడండి, నా దగ్గర 1231 ఉన్నాయి. ఇవి ఇక్కడ విత్డ్రా చేసుకుందాం మనం. ఇక్కడ విత్డ్రా చేసుకుంటే ఆన్ చైన్లోకి వస్తాయి. ఇక్కడ ఆన్ చైన్లోకి విత్డ్రా చేసుకోవడం వల్ల, హోల్డ్ చేయడం వల్ల మనకి ఏఓడి కాయిన్స్, ఎక్స్ట్రా పాయింట్స్ వీళ్ళు ఇస్తా అన్నారు ఫ్యూచర్లో. సో అందుకోసమని మనం ఇక్కడ విత్డ్రా అనేది చేద్దాం అనమాట. సో ఇక్కడ మీరు ఇప్పుడు చూపిస్తాను చూడండి విత్డ్రా ఎలా చేయాలో. విత్డ్రా కొట్టిన తర్వాత మీకు ఏ మెయిల్ ఐడితో అయితే మీరు జాయిన్ అయ్యారో ఆ మెయిల్ ఐడిని ఇక్కడ ఈ మెయిల్ ఐడి సెక్యూర్ మెయిల్ ఇచ్చేయండి. మీ మెయిల్కి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ని వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ కింద ఇచ్చేయండి అనమాట. ఈ కింద ఇలా ఇవ్వడం వల్ల మీకు ఏమవుతుంది అని అంటే, మీకు సెక్యూర్ అయిపోతుంది. అంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ లాగా ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో దానికోసమని వీళ్ళు సెక్యూరిటీ ఎక్కువ ఉండడం కోసమని ఇది పెట్టారు. సో నేనైతే ఇది ఇచ్చేసాను. ఇప్పుడు విత్డ్రాకి వెళ్ళండి. విత్డ్రాకి వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో దానికి ఒక ఓటీపీ వస్తుంది. మీ ఇంతకుముందు ఇచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఇక్కడ పేడ్ వాలెట్లో నాది మెటామాస్క్ కూడా కనెక్ట్ అయ్యింది. బట్ నేను అది కాదు, ఇక్కడ ఆల్రెడీ నేను వీళ్ళు ఇచ్చిన ఎక్స్టర్ వాళ్ళు ఇచ్చిన వాలెట్ ఉంటుంది కదా, దాన్ని కనెక్ట్ చేసుకుంటాను అనమాట. చూడండి, ఎక్స్టీరియో వాలెట్ ఏది మన రోడ్ కూడా కనెక్ట్ చేసాం, గుర్తుందా? దాన్ని ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాను. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ విత్డ్రా ఆల్ మీద క్లిక్ చేస్తాను. 1231 ఉన్నాయి నాకు. 1231 విత్డ్రాల్ కొడతాను. కాకపోతే ఇక్కడ చూడండి, సర్వీస్ ఫీజు 12.32 రోర్ కాయిన్స్ తీసుకుంటున్నారు. 12.32 రోర్ కాయిన్స్ వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఓకే, పర్లేదు. అక్కడ మనము చేసుకున్న దానికని చాలా తక్కువ. కన్ఫర్మ్ కొట్టండి. కన్ఫర్మ్ కొట్టిన తర్వాత మీకు మీ జీమెయిల్ ఐడి ఏది ఇస్తుంది దానికి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ అక్కడ ఎంటర్ చేసేయండి. అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలాగ కన్ఫర్మ్ చేసింది. ఎంటర్ చేసిన తర్వాత మెయిల్కి వచ్చిన కోడ్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు మ్యాక్సిమం అది ఒక 30 సెకండ్స్ లోపు ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇది ఇక్కడ చేయడం వల్ల ఏంటి అంటే చెప్తున్నాను చూడండి, ఇది హోల్డ్ చేయడం వల్ల వాళ్ళు ఫ్యూచర్లో ఏఓడి అండ్ ఎక్స్ట్రా పాయింట్స్ ఎక్కువ పెద్ద మొత్తంలో ఇవ్వడానికి మేము రెడీగా ఉంటాం, మీరు హోల్డ్ చేసుకుంటే దానివల్ల యూజ్ అని చెప్పి క్లియర్గా చెప్పారనమాట. సో దానికోసం అని చెప్పి ఇక్కడ విత్డ్రా చేసుకోవడం బెస్ట్. అక్కడ వచ్చే $5, $4 గ్యాస్ ఫీజే చాలా వెళ్ళిపోతుంది. సో అలా చేసుకోకుండా ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, మీకు కొంత ఎసెట్ అంటే దీని ద్వారా హోల్డ్ చేసుకోవడం వల్ల ఏఓడి కాయిన్స్ ప్లస్ ఎక్స్ట్రా పాయింట్స్ ఇవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఏఓడి చేసిన వాళ్ళు కూడా
ఎవరైతే దీన్ని ఎలా విత్డ్రా చేసుకోవాలో తెలియకపోతే కనుక మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా పంపించండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ రాలేదు ఒకసారి రీఫ్రెష్ చేయండి, రీఫ్రెష్ చేసిన తర్వాత మీకు చూడండి వాలెట్లోకి వచ్చేస్తాయి. ప్రస్తుతానికి ఇక్కడ మనం విత్డ్రా చేసాం కదా, ఇవి ఇక్కడ ఆన్ చైన్లోకి వచ్చాయి చూసారు, ఇక్కడ ఆన్ చైన్ 1219 వచ్చేది చూసారు, 1219. సో మీకు కూడా ఇలాగ వస్తుంది. సో ఖచ్చితంగా అయితే ఇలా చేసుకుంటే, హోల్డ్ చేసుకుంటే మీకు ఇవి ఉపయోగపడతాయి రేపు ఫ్యూచర్లో, ఏఓడి కాయిన్స్ కింద ఉపయోగపడతాయి. అండ్ ఈ ఎక్స్ట్రా పాయింట్స్ కూడా ఎక్స్ట్రాగా మనకు ఉపయోగపడతాయి. సో ఇదండి వీడియో, మీరు అడిగిన వీడియో ఇది. సో వీడియో నచ్చితే కనుక ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి, ఇంకా మంచి మంచి ప్రాసెస్ మేము ముందుకు తీసుకొస్తాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, జై హింద్.